కడప జిల్లా రాజంపేట చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన మబాషా సాయి కుమార్ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 6న రాజంపేట మండలం ఎర్రబలిలో తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని మబాషా సాయి కుమార్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. నిందితులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయన్నారు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే. వీళ్ళిద్దరు తమిళనాడుకి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా నెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బంగారాలు వేరే వేరే ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపుల ఈమెయిల్స్ వచ్చాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు సైతం బాంబు బెదిరింపు రాగా అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలతో కోర్టు ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టు న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కోర్టు ఆవరణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా గాలించారు. బాంబ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. చివరికి తమకు ఎటువంటి బాంబు సంబంధిత ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు. ములుగు జిల్లా కోర్టులో బాంబు పెట్టినప్పుడు ఓ ఆగంతకుడు మెయిల్ పంపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు కోర్టు సిబ్బంది. స్పాట్కి చేరుకున్న పోలీసులు కోర్టుతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాయర్లు, ఉద్యోగులు, కక్షిదారులను బయటకు పంపించి అన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు పోలీసులు. కానీ ఎక్కడా ఎటువంటి ఆధారాలు లభించలేదని ములుగు జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. మా లైజన్ ఆఫీసర్ లక్ష్మణ్ ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసి సార్ కోర్టులో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది సార్. అది మీకు ఎట్లా తెలిసిందంటే డిఏ మేడం మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి మాకు వాట్సాప్ పెట్టడం ఇమీడియట్గా మా ఎస్పీఆర్ నోటీసులో పెట్టి డీకే గారితో మాట్లాడి మా డాగ్ స్క్వాడ్ ప్లస్ బాంబ్ టీము ప్లస్ మేము మా ఎస్ఐ మా సిఐ గారిని అందరం వచ్చి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. గత కొంత కాలం నుండి కూడా ఇలాంటి బాంబు బెదిరింపు కాళ్ళు కోర్టులకు వస్తున్నాయి. 15 days బ్యాక్ కూడా మనకు వరంగల్ కోర్టు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టి న్యాయస్థానాన్ని పేల్చేస్తామని కోర్టు అఫీషియల్ మెయిల్ ఐడీకి గుర్తు తెలియని అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది. ఉదయాన్నే కోర్టు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది బాంబు బెదిరింపు మెయిల్ గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాయి. కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఎటువంటి బాంబు సంబంధిత ఆనవాళ్లు లభించలేదని తేల్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. సామాజిక విప్లవ నాయకులు శెట్టి బలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. అమరావతిలోని సచివాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మ గౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిగా నిర్వహిస్తోందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మల సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి నిమ్మల రామానాయుడు. కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని మంత్రి నిమ్మల కొనియాడారు. శెట్టి బలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మగౌరవం కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప సంస్కర్త అని అభివర్ణించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ రోజు పూజ్య బాపూజీ కంటే ముందుగానే ఈ యొక్క భారతదేశంలో అస్పృశ్యతను నివారించడం కానీ, అంటరాని తరాన్ని పారదోలడం కానీ, అటువంటి వేటి మీద విశేషమైనటువంటి కృషి జరిపినటువంటి మహానుభావుడు. అందరూ సమానత్వం ఉండాలి అనేటువంటి ఒక మంచి వాతావరణం కోసం పోరాడి ఉద్యమించినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారికి మరి వేళ జయంతి సందర్భంగా రాష్ట్ర పండుగగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఈరోజు మన భారత జాతికే ఇచ్చినటువంటి గౌరవంగా
మనందరం కూడా భావించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని కంపెనీలకు అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మట్టి లారీలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోగా ఘర్షణ నెలకొంది. అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని పోలీసులకు సైతం సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలంటున్నారని మండిపడుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసు వ్యవహారంపై మైదుకూరు ఎమ్మెల్యే ఆయన తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ తొలిసారి స్పందించారు. తన కొడుకు మహేష్ ఎప్పుడూ తప్పు చేయడన్నారు సుధాకర్ యాదవ్. తన కుమారుడికి గుండె సంబంధిత వ్యాధితో గతంలో స్టెంట్ వేశారని స్పష్టం చేశారు. ప్రాణాపాయం ఉన్న వ్యక్తి ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మా అబ్బాయికి 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పలు ప్రశ్నలు సంధించారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా పాజిటివ్ అని ఎలా నిర్ధారిస్తారని నిలదీశారు. తాము ఢిల్లీ ఎయిమ్స్ లో డ్రగ్స్ పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చామన్న పుట్ట సుధాకర్ అక్కడ నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో కుట్రకోణం ఉందా లేదో ప్రజలు గమనిస్తున్నారన్నారు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా మినిమం 48 అవర్స్ రిపోర్ట్ రావాలా. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది. యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. అసలే వేసవి కాలం, తాగునీటి కోసం జనాలు తహతహలాడుతూ ఉంటే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సాయి కాలనీలో మాత్రం నీరు వృధాగా పోతోంది. ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర తాగునీరు రోడ్లపై ఏరులై పారుతోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుని తాగునీరుని వృధాను అరికట్టాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాయపడి కాలు విరిగిన కార్మికుడిని గ్రోమోర్ యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో హమాలీలు రాస్తారోకో చేపట్టారు. మన గ్రోమోర్ అనే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ కంపెనీలో 4 రోజుల క్రితం కృష్ణ అనే హమాలీపై ఎరువుల బస్తాలు పట్టడంతో కాలు విరిగింది. ఆపై ఆసుపత్రికి తరలించగా కృష్ణ చికిత్స పొందుతూ ఉన్నాడు. తొలుత ఖర్చులు భరిస్తామని తెలిపిన గ్రోమోర్ ఉద్యోగులు తర్వాత యాజమాన్యం అంగీకరించట్లేదని చేతులెత్తేశారు. దీంతో సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు గ్రోమోర్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల రద్దు కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కొత్తగూడెంలో నిరసన చేపట్టారు. శేషగిరి భవన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అమెరికాతో కేంద్రం విధానాలు నిరసిస్తూ ర్యాలీ కొనసాగించారు. బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా నిర్వహించారు. అమెరికా విధానాలకు తలొగ్గే చర్యలకు కేంద్రం ఉపసంహరించుకుందని, దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి, వెంకటాపురం పాఠశాలల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. పిల్లలతో పాఠాలు బట్టి పట్టించవద్దని ఎమ్మెల్యే ఆదేశించారు. పాఠ్య పుస్తకాలలో పాటలు కూడా నేర్పలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రామోజీ ఫిలిం సిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పింఛన్లు, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య పాదయాత్ర ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. స్వాతంత్రం కోసం ఉరికాంబానెక్కినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా
ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో 700 మందికి సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చినా సరే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకొని అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం. అట్లాగే కప్పాడు గ్రామంలో 90 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటుంటే పట్టాలు ఇవ్వడం లేదు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మంత్రి ఆనం పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల గుడిగుంట, చిలకలమర్రి, కామారెడ్డిపాడు తదితర గ్రామాల్లో పండించిన వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అధికారులు రైతుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి ఆనం. రైతులు తమకు జరిగిన నష్టాన్ని బోర్న విలపిస్తూ మంత్రి ఆనంతో చెప్పుకున్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది. ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు.